Yeah, hi friends. Good evening, everybody. And tomorrow analysis చేసుకుందాం. Before, welcome to జనరేటర్ తెలుగు. ఇప్పుడు మనం దేని గురించి అంటే డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీని చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఎందుకు అంటున్నాను అంటే మార్కెట్ బాగా గమనించండి. మనకి లాస్ట్ 1 వీక్గా కూడా అంటే 24th జూలై నుండి కూడా ఇది గ్యాప్ డౌన్ చేసినా అప్ సైడ్ వెళ్తుంది, గ్యాప్ అప్ చేసినా అప్ సైడ్ వెళ్తుంది. మార్కెట్ ఎంత అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది అంటే నియర్లీ ఎన్ని పాయింట్స్ 23,600 నుండి ఇక్కడ చూసుకుంటే 826 పాయింట్స్ ర్యాలీ చేసింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఇంత ఇవ్వాల అంటే లైక్ ఎవరైతే మన రీటైల్ ట్రేడర్స్ ఉన్నారో ఏ ట్రేడర్ కూడా అంత ఇదిగా ప్రాఫిట్స్ అయితే లేవు. వెరీ లిటిల్ బిట్ ఎక్కువ సైడ్ వేస్ ఉండడం, ఏదో ఓపెనింగ్ గ్యాప్ అప్ అయిపోవడం, సైడ్ వేస్ ఉండడం, ఏదో ఒక టైంలో చిన్న మూవ్ కూడా ఓకే క్లోజ్ చేయడం. బట్ ఇప్పుడు ఏదైతే ఈ క్యాండిల్ ఉందో 31st క్యాండిల్ ఉందో అది కన్ఫ్యూజన్ క్యాండిల్ చేసింది. సో ఇది కన్ఫ్యూజన్ క్యాండిల్ అయినా ఏదైనా సరే గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయింది. అది కూడా లాస్ట్ ఉన్న స్వింగ్ హైకి బ్రేక్ చేసుకొని. సో మనకి యాజ్ పర్ ఆప్షన్ చైన్ చూసుకున్నా సరే మోర్ బుల్లిషే చూపిస్తుంది. బట్ ఎంత బుల్లిష్ చూపించినా సరే దీని హైని బ్రేక్ చేస్తే 24,427 బ్రేక్ చేస్తే నియర్లీ 50 పాయింట్స్ 60 పాయింట్స్ ఎంత టార్గెట్ ఉంది అంతే. బట్ ఎప్పుడైతే మనకి 24,570 580ని బ్రేక్ చేసి ఇన్ డే టైం ఫ్రేమ్లో బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి 570 580 అబోలో క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ రోజు క్యాండిల్ హై ఉంటుందో హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మీరు బ్లైండ్గా ట్రేడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. లేదు అంటే బ్రేక్ చేసి ఒకసారి మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది అదే హై పాయింట్కి వచ్చినప్పుడు చెయ్యండి. ఎప్పుడైతే ఇంకా ఎక్కడ క్యాండిల్ ఎప్పుడైనా క్లోజ్ అయిన తర్వాత ఇది హై అనుకుంటే ఈ హైకి నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఏదో అయ్యి మళ్ళీ అగైన్ రీటెస్ట్కి వచ్చి అప్పుడు మార్కెట్ వెళ్తుంది. ఎక్కడ వరకు టార్గెట్ 24,790 అంటే నియర్లీ 200 పాయింట్స్ టార్గెట్ ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇఫ్ మార్కెట్ ఏ జియో పొలిటికల్ ఇష్యూస్ వలన గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ 24,240 230 లెవెల్స్ని బ్రేక్ చేసి 1 డే క్యాండిల్ క్లోజ్ చేయాలి, ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని డౌన్ సైడ్ ఉంటుంది అనేది ప్లాన్ చేయండి. అది క్లోజ్ చేయాలి, డౌన్ సైడ్ రావాలి. ఎప్పుడైతే ఆ క్యాండిల్ నెక్స్ట్ డే దీనిలాగే నెక్స్ట్ డే ఆ లోన్ బ్రేక్ చేసుకొని లేదంటే గ్యాప్ డౌన్ అని ఏమైనా ఆ లోన్ని టెస్ట్ చేసి అగైన్ డౌన్ఫాల్ వస్తున్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. అప్పటి వరకు మీరు దాని జోలికి వెళ్ళవద్దు. ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం చూపిస్తున్న అనాలిసిస్. కమింగ్ టు ఇంట్రాడేకి వస్తే మార్కెట్ చూసారా లాస్ట్ మూమెంట్లో ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో సేమ్ అక్కడికే వచ్చి క్లోజ్ చేసింది. నియర్లీ ఒక 5.6 పాయింట్ డిఫరెన్స్. అంటే ఓపెనింగ్ 361, క్లోజింగ్ 366. సో దీన్ని బట్టి ఒక 5-6 పాయింట్స్ చేసింది కాబట్టి ఇది కన్ఫ్యూజన్ క్యాండిల్. సో దీన్ని అంత మనం పట్టించుకోవాల్సిన నీడ్ లేదు. బట్ ఇక్కడ మనం బాగా చూసుకోవాల్సినది ఏంటి అంటే ఇది ఏదైతే ఉందో ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ని అంటే 24,030 నుండి 24,360 వరకు ఇదంతా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. మార్కెట్ అంతా సైడ్ వేస్లో ఉంటుంది. మీరు ఈ జోన్లో అస్సలు ట్రేడే చేయవద్దు. ఇది నో ట్రేడ్ జోన్. ఎప్పుడైతే మనకి ఈ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ని లైన్స్ని సింగిల్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుందో అది 100% క్యాండిల్ చేయాలి ఈ ప్లేస్లో. చేసిన తర్వాత దాని హైని బ్రేక్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ దీని హైని బ్రేక్ చేసుకొని ఇలా వెళ్తున్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు అప్ టు 480 490 వరకు అండ్ నియర్లో 50-60 పాయింట్స్ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. ఇది ఒక క్యాండిల్ వేయాలి, దీన్ని లోన్ బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసి వస్తే ఇది ఒక 50-60 పాయింట్స్ టార్గెట్ అంతే. ఇది నిఫ్టీకి సంబంధించి. అండ్ కమింగ్ టు సెన్సెక్స్. బిఫోర్ నేను చెప్పడం మర్చిపోయాను కదా, ఎస్టర్డే గురండి నిఫ్టీ గురండి అయినా సెన్సెక్స్ గురండి ఒకటే ఉంటుంది. ఎస్టర్డే మార్కెట్ ఏం చేసింది మనం చెప్పాం. ఇక్కడ అంతా మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని చూసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేయండి, సైడ్ వేస్లో చేయొద్దు అని చెప్పాం.
నెక్స్ట్ మోర్ బుల్లిష్ ఉంది, దీని హై అబవ్ వెళ్తే ఖచ్చితంగా మార్కెట్ గట్టిగా వెళ్తుంది, అది చూసుకోండి. సింగిల్ సైడ్ డైరెక్షన్ ఉంటుంది అని కూడా చెప్పాను అదే రోజు. బట్ సింగిల్ సైడ్ డైరెక్షన్ లేకపోవడం కారణం ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ అనమాట. ఈ ఫస్ట్ 50 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ ఏం చేసింది అంటే, ఎందుకంటే 5 మినిట్స్లో చూపిస్తాను ఆ రోజు ఏం చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్ వేసింది. ఓకే, కన్ఫ్యూజన్ క్యాండిల్ వేసింది, దీని హై అబోవ్ని బ్రేక్ ఓపెన్ అయినా సరే బిలోలో క్లోజ్ చేసింది. సో ఇదే ఒక 100% క్యాండిల్ కానీ చేసి ఉంటే మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మనకి ఈ టార్గెట్ కూడా రీచ్ అయిపోవాల్సిందే, బట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇలాగ పడిందో ఇక్కడ నుండి మార్కెట్ కొంచెం సైడ్ వేస్ చేసింది, ఈ ప్లేస్ మొత్తం సైడ్ వేస్ అని చెప్పాం. ఇక్కడ 100% క్యాండిల్ ఇక్కడ చేసింది, ఇక్కడికి చేసినా సరే మార్కెట్ బ్రేక్ చేసి సైడ్ వేస్లోనే ఉంటూ ఒక సపోర్ట్ తీసుకొని లేటర్ ఆన్ ఒక పుష్ ఇచ్చింది సింగిల్ సైడ్ డైరెక్షన్. ఇక్కడ ఎక్కడ చూసారా, 1 2 క్యాండిల్స్ మాత్రం రెడ్ క్యాండిల్ ఎక్కడ కనిపించదు. సింగిల్ సైడ్ డైరెక్షన్ అంటే ఇలానే ఉంటుంది. బట్ ఇది ఎందుకు ఈ ర్యాలీని కొనసాగించలేదు అంటే మేజర్ ఆస్పెక్ట్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ని ఒబే కాలేదు కాబట్టి. ఇక్కడ కానీ ఒక క్యాండిల్ 100% క్యాండిల్ 70-80% క్యాండిల్ వేసినా సరే మ్యాక్సిమం హైని బ్రేక్ చేయగానే సింగిల్ సైడ్ డైరెక్షనే ఉండేది. ఇక్కడ కూడా చూడండి, ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా సరే సస్టైన్ కాలేదు కాబట్టి ఇది బట్ ఇక్కడ సస్టైన్ అయింది ఈ ప్లేస్లో. సో ఇక్కడ సస్టైన్ అయింది కాబట్టి ఇక్కడ నుండి మార్కెట్ అనేది ర్యాలీ ఇచ్చింది. ఇది కానీ కొద్దిగా టైం కూడా వేస్ట్ అయింది, ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇక్కడ టైం మనకి. ఇది 12గా అవ్వకుండా ఉంటే మార్కెట్ చాలా చాలా హ్యాపీగా ఇంకా ముందుగానే తీసుకున్నది అనమాట. సో ఎనీవే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ చేసింది. ఇది కూడా ఏంటి అంటే మనకి ఇదంతా సైడ్ వేస్ జోనే, క్లియర్ చెప్తున్నాను, ఇదంతా సైడ్ వేసే. లేదా వాలటైల్ మూవ్స్ కూడా జరగవచ్చు. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 76,250 అనుకున్నా, 78,000 260. ఈ 260 పాయింట్స్ కూడా వాలటైల్ మూవ్ అన్న జరగచ్చు, లేదు అంటే ఇన్ బిట్వీన్ ఈ చిన్నవి ఉన్న చూసా ఇందులో అయినా సరే ఎక్కడెక్కడిగా మార్కెట్ కూడా ఉండిపోవచ్చు. అలాంటిది కూడా అది మార్కెట్ అంత ఘోరంగా నేరం ఇంకా కూడా జరుగుతుంది. మరి ఎంత అయితే జరగలేండి, బట్ ఇప్పుడు చెప్తున్నాను, అలా కూడా ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు మార్కెట్తో. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఒక 100% క్యాండిల్ వేస్తుందో హైని బ్రేక్ చేసుకొని వెళ్తుందో ఆ హై అబూవ్ చేస్తే టార్గెట్ 450. కానీ ఖచ్చితంగా ఈ 2 క్యాండిల్స్ని తీసుకొని సింగిల్ క్యాండిల్ అవ్వాలి. అంటే 230 నుండి 260 ఒక 30-40 పాయింట్స్ క్యాండిల్ వేసి క్లోజ్ చేయాలి. 100% క్యాండిల్ అయి ఉండాలి. దాన్ని హైని బ్రేక్ చేసుకుంటే మాత్రమే వాడు పైకి వెళ్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఈ స్మాల్ లైన్స్ డ్రా చేసాను దేనికి అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఈ మధ్యలో సపోర్ట్స్ కూడా జరగవచ్చు. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ ఈ మధ్యలో కిందకే వస్తాయి. మ్యాక్సిమం కిందకి రాదు, ఇది 100% బుల్లిష్లో ఉంది. అంటే యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ ప్రకారంగా 100% బుల్లిష్ చూపిస్తుంది. సో కిందకి రాదు. మేబీ ఎనీ టైం ఏదైనా చిన్న కాజెస్ వల్ల కిందకి వచ్చినా సరే కాషియస్గా ఉండడానికి ఈ 2 లైన్స్ కూడా, అంటే టార్గెట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటవచ్చు కదా. సో కాషియస్గా ఉండడానికి ఈ 2 లైన్స్ మీద డ్రా చేశాను. ఏమన్నా చిన్న తేడా వచ్చినా ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా పైకి వస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద స్టాక్స్, 31st ఏం చెప్పాం మనం, ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి 100% క్యాండిల్ అంటే అది ఫస్ట్ 5 మినిట్స్లోనే 100% క్యాండిల్ ఇచ్చింది, ఇమీడియట్గా రీచ్ అయింది. మరలా వచ్చి సెకండ్ టైం కూడా మనకి ఛాన్స్ ఇచ్చింది. ఇది అవలాన్ టెక్నాలజీస్ ఆ రోజు జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్. ఇది టార్గెట్ రీచ్ అయినా సరే మనం గమనించాల్సింది ఏంటంటే 100% క్యాండిల్ చేయాలి అన్నాను. ఫస్ట్ క్యాండిల్ కన్ఫ్యూజన్ చేసింది. సో నెక్స్ట్ క్యాండిల్ 100% క్యాండిలే, బట్ ఫస్ట్ కన్ఫ్యూజన్ క్యాండిల్ హై బిలోలో, అంటే 50% బిలోలోనే మనం ఉంది కాబట్టి, యావరేజ్ బిలోనే ఉంది కాబట్టి అంత యాక్సెప్ట్ చేసి అంత కాదు. బట్ ఎనీవే ఇది అయితే వాల్యూమ్స్ ఉన్నాయి. సో టార్గెట్ ఎవ్వనే రీచ్ అయింది అది. నెక్స్ట్ సుందర్ మ్యాగ్నీషియం ఐరన్ ఓర్ లేదు. ఇది ఫస్ట్ క్యాండిల్ మనకి నెగిటివ్ ట్రేడ్ ఇచ్చింది, బట్ 100% క్యాండిల్ అయిన తర్వాత బ్రేక్ చేసి క్లోజ్ చేయలేదు, బట్ అక్కడ అలాగే సైడ్ వేస్ అయిపోతే కూర్చుంటుంది. ఆర్బిఎల్ బ్యాంక్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ డౌన్ ఫాల్. ఇది వెళ్ళలేదు బ్రేక్ దగ్గరికి, ఇది వెళ్ళలేదు, ఇది నియర్ బై వస్తుంది. నైకా గ్యాప్ అప్ అండ్ స్ట్రైట్ అవే 2 క్యాండిల్స్లోనే అయిపోయింది. అండ్ నిఫ్టీ
ఓకే. అండ్ కమింగ్ టు ద స్టాక్స్, ఏది స్టాలిన్ ఇండియన్ ఫ్లోరోకెమికల్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడేస్ హైని బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. ఇది బ్రేక్ చేసి క్లోజ్ చేసినది తీసుకోకూడదు. 265 అబోవ్ తీసుకోండి. ఇమీడియట్గా 265 అబోవ్ బ్రేక్ చేసి ఆ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత దాని హైని బ్రేక్ చేస్తున్నప్పుడు మీరు బ్లైండ్గా తీసుకోవచ్చు 271 వరకు. శీతల్ క్రూడ్ ప్రొడక్ట్స్, ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎప్పుడు వచ్చింది మనకి. ఇది ఏంటంటే 636 అబోవ్ క్లోజ్ చేసి మనకి క్లోజ్ చేసి 100% క్యాండిల్ వేయాలి. వేసి హై అబోవ్ తీసుకోవాలి. లేదు గ్యాప్ అప్ ఏదైనా ఓపెన్ అయిందంటే, మార్కెట్ కొద్దిగా బులిష్ మూడ్లో ఉంది కాబట్టి గ్యాప్ అప్ ఏదైనా ఓపెన్ అయిందంటే ఓపెన్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి 2 days హై, అంటే ఇప్పుడు ఏదైతే 31st హై ఉందో దాన్ని టచ్ చేసి అగైన్ ఒక 100% క్యాండిల్ వేసి ఇక్కడ బ్రేక్ చేస్తుంది. దాని బ్రేక్ పాయింట్ మీద తీసుకోండి. టార్గెట్ రీచ్ అవుతాం. టార్గెట్ ఎక్కడ వరకు అంటే 660 వరకు. అండ్ శ్రీకా పెయింట్స్, ఓకే. ఇది కూడా దీని హై 424 బ్రేక్ చేసి ఇప్పుడు 100% క్యాండిల్ వేసి దాని హైని బ్రేక్ చేసినప్పుడు టార్గెట్ 430. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ స్పేస్, 1274 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే దాని హై అబో తీసుకుని 100% క్యాండిల్ అయితే 1291 టార్గెట్. ఇది ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రలాయిస్, ఇది 1474 బ్రేక్ చేసి క్లోజ్ చేసి 100% క్యాండిల్ వేస్తే దాని హై అబో టార్గెట్ 1500. పీడిఎస్కి వచ్చేసరికి దీన్ని హైన్ బ్రేక్ చేయాలి అండ్ ఇది 100% క్యాండిల్ వేయాలి. ఇక్కడ 371 372 దగ్గర దీన్ని హైన్ బ్రేక్ చేసినప్పుడు మనకి టార్గెట్ 378. బట్ ఇమీడియట్గా అది ఒక రోజులో వెళ్తుంది అనేది అయితే డౌట్ నాకు కొద్దిగా. ఆల్మోస్ట్ 50% వెళ్తుంది. 376 అలా ఒక 3.4 పాయింట్సే చూడండి, అంత మించి ఎక్కువ చూడకండి. సింగిల్ క్యాండిల్ ఇలా సింగిల్ ర్యాలీ వెళ్ళిపోతే మాత్రం ఆగండి, లేదు అంటే మాత్రం వెయిట్ చేయండి. అదే టార్గెట్ 50% తీసుకొని ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ టాటా మోటార్స్ 442 అబోవ్ బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. అప్పుడు టార్గెట్ అంటే ఇప్పుడు నియర్ బై అయితే ఏదైనా సరే చూసుకొని దాని 100% హై అబోవ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ 446 అండ్ సెకండ్ టార్గెట్ 451. ఇది పెద్ద టార్గెట్ కదా, వెళ్ళిపోద్ది. బట్ చూడండి, యాజ్ పర్ మార్కెట్ సైకాలజీ అండ్ మార్కెట్ ఆప్షన్ చైన్ అండ్ ప్రైస్ యాక్షన్ వీటన్నిటి బేస్లో మనం చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోస్ని. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.